క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ మా వందనములు. గడిచినటువంటి కొన్ని రోజులుగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కూడా మీతో కలిసి వాక్యాన్ని నేర్చుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే స్థిరపడుట అనేటువంటి అంశాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఈ లోకంలో స్థిరపడుట అనే దాని గురించి మనం ఆలోచన చేసినట్లయితే లోకం ఏమనుకుంటుందంటే బాగా బిల్డింగ్ కట్టుకుంటే స్థిరపడినట్టని, పొలం కొనుక్కుంటే స్థిరపడినట్టని, డబ్బు సంపాదిస్తే స్థిరపడినట్టని, బంగారం కొనుక్కుంటే స్థిరపడినట్టని, కార్లు కొనుక్కుంటే స్థిరపడినట్టని లోకం అనుకుంటుంది. నాతోటి ప్రియమైన వాళ్ళరా, స్థిరపడడం అంటే లోకం అనుకున్నట్లుగా కాదండి. స్థిరపడడం అంటే లోకం ఆలోచించినట్లుగా కాదండి. మరి స్థిరపడడం అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే స్థిరపడడం అంటే ఒక చోట శాశ్వతంగా నివాసం చేయడం, లేక ఒక నిర్ణయానికి రావడం, లేక ఒక పనిని పూర్తిగా చేసి ప్రశాంతంగా జీవించడం, దాన్ని స్థిరపడడం అంటారు. క్రైస్తవులమైనటువంటి మనం అందరము కూడా ఎప్పుడు స్థిరపడినట్లంటే, ఎలా స్థిరపడినట్లంటే ఒక పనిని పూర్తిగా చేసి ప్రశాంతంగా జీవించడం. అంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పని ఏదైతే ఉందో, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో, దేవుడు మనకు అప్పగించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలను సంపూర్ణంగా చేసి మనం ఎప్పుడైతే స్థిరపడతామో అది స్థిరపడడం అంటే. మరి క్రైస్తవులమైనటువంటి మనం అందరము కూడా మరి ఎంతవరకు స్థిరపడుతున్నాం, దేనిలో స్థిరపడుతున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకవేళ లోకం అనుకున్నట్లుగా ఈ లోక సంపదను బట్టి స్థిరపడడం అనుకుంటున్నారా? లోకం అనుకుంటున్నట్టుగా లోక భోగాలను ఆశించి లోక భోగాల వైపు వెళ్ళేటువంటి మనం స్థిరపడినట్టు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించాలని మీ అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. స్థిరపడడం, మరి ఏ విషయాలు నేను స్థిరపడాలి, ఏ విషయాల్లో నేను స్థిరపడితే స్థిరపడినట్లు అని మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువునందు స్థిరంగా ఉండాలట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే ఫిలిప్పీలో ఉన్నటువంటి క్రైస్తవులకి పౌలు గారు లేఖ రాస్తుంటాడు, మీరు ప్రభువునందు స్థిరపడాలి. అంటే క్రీస్తునందు స్థిరపడాలి, క్రీస్తు మాటల యందు స్థిరపడాలి, క్రీస్తు మార్గమందు స్థిరపడాలి. క్రీస్తు శ్రమల్లో అనుభవించినప్పుడు ఆ శ్రమలో మీరు అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమల్లో శ్రమ పడాలి. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆత్మీయంగా స్థిరపడాలి. కనుక క్రీస్తు నుండి మనం వేరు కాకూడదు, క్రీస్తుకి వెలుపల మనం ఉండకూడదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, యేసు ప్రభువారు అంటారు, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటారు. అంటే క్రీస్తులో ఉంటేనే మనం ఏదైనా సాధించగలం, క్రీస్తులో ఉంటేనే మనం ఏమైనా చేయగలం, క్రీస్తుకి వెలుపల మనం ఏమీ చేయలేం. కనుక ఒకవేళ క్రీస్తు వెలుపల ఉంటే నువ్వు తీగ వలె బయట పారవేయబడేటట్లుగా నువ్వు ఉంటావు తప్ప నువ్వు ఫలించేటువంటి కొమ్మగా లేక ఫలించేటువంటి చెట్టుగా నువ్వు ఉండవు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, కావున నేను అపేక్ష నా ప్రియ సహోదరులారా, నా ఆనందం నా కిరీటంనై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. ప్రభునందు నిలకడగా ఉండాలండి. ప్రభు కార్యాలయందు నిలకడగా ఉండాలి, ప్రభు మాటలందు నిలకడగా ఉండాలి. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, మనం నిలకడగా ఉన్నామో లేదో. ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, లేకపోతే పరీక్షించుకుందాం, మనము క్రీస్తునందు స్థిరంగా ఉన్నామో లేదనేటువంటిది. కనుక క్రీస్తునందు మనం స్థిరంగా ఉన్నప్పుడే మనము స్థిరపడినట్లని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసం మందు స్థిరపడాలి. అంటే దేవుని యందు నమ్మకంలో మనం స్థిరపడాలండి. నమ్మకమునొక పునాది విశ్వాసం. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడే నువ్వు స్థిరపడినట్లు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అన్నాడు. అంటే నమ్మకం లేకుండా దేవునికి ఇష్టం ఉండలేవు. ఆయన ఎదురుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకువానికి ఫలము దయచేయవాడిని నమ్మవలను కదా, నమ్మాలి కదా.
నువ్వు విశ్వాసమందు స్థిరంగా ఉంటే, ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నమ్మకంగా ఉంటే నీకు దేవుడు ఫలం దయచేస్తాడు నమ్మాలి కదా. నమ్మకమే విశ్వాసం అనే వాక్యం తెలియజేస్తా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై అంటాడు. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే విశ్వాసమందు బలంగా ఉండాలి. మనం ఎప్పుడైతే విశ్వాసమందు స్థిరంగా ఉంటామో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆ ఇబ్బందులు కానీ ఆ ఆటంకాలు కానీ మనల్ని ఏమీ చేయలేవు. ఒకవేళ విశ్వాసమందు స్థిరపడకపోతే మనకున్నటువంటి శ్రమలు, మనకొచ్చేటువంటి నిందలు, మనకున్నటువంటి అవమానాలు మనల్ని ఇంకా కృంగతీసేస్తాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కనుక నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, విశ్వాసమందు స్థిరంగా ఉంటే మనం స్థిరపడినట్లని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే సత్యమందు స్థిరంగా ఉండాలట. సత్యమందు స్థిరంగా ఉండాలి. సత్యం అంటే ఏంటండి? యోహాను 17:15 నీ వాక్యమే సత్యము. క్రీస్తు మాటలందు, క్రీస్తు వాక్యమందు, గ్రంథమందు మనం స్థిరంగా ఉండాలండి. ఒకసారి వాక్యమైన అర్థం దగ్గరికి రండి, మనం స్థిరంగా ఉన్నావో లేదో చెప్పుద్ది. వాక్యాన్ని ధ్యానించండి, పరిశీలన చేయండి, మన స్థితి ఎలా ఉందో మనకి చెప్తుంది వాక్యం. హృదయం యొక్క తలంపులు శోధించేటువంటి శక్తి కలిగి ఉందని నిన్న ఎపిసోడ్లో మనం ఆలోచన చేశాం. నాతోటి ప్రియమైన వాళ్ళరా, సత్యమందు మనం స్థిరంగా ఉండాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనము సత్యమందు స్థిరంగా ఉండాలటండి. సత్యమందు స్థిరంగా ఉండాలట. అలాగే 4వది మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమయందు స్థిరంగా ఉండాలటండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఉంటాడు, ప్రేమయందు స్థిరంగా ఉండాలి. బైబిల్ అంతా కూడా ఒకే ఒక పదాన్ని నొక్కి చెప్తూ ఉంది, ఒకే ఒక ఆజ్ఞతో విముడి ఉంది. అదేంటనంటే ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, చివరికి నిలిచేది ప్రేమే అంటాడండి. ఆ ప్రేమతోనే క్రీస్తుకు మన కోసం భూమి మీదకి వచ్చాడు. ఆ ప్రేమతోనే మన కోసం అవమానపరచబడ్డాడు. ఆ ప్రేమతోనే మన పట్ల జాలిపడ్డాడు. ఆ ప్రేమతోనే మన కొరకు దెబ్బలు తిన్నాడు. ఆ ప్రేమతోనే మన కొరకు చనిపోయాడు. అదే ప్రేమతో మన కోసం తిరిగి లేచాడు ఆయన. మరి ఆ ప్రేమను మనం పంచాలి కదా, ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి కదా. క్రీస్తు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో మనం కూడా ఇతరులను అలాగే ప్రేమించాలండి. ప్రేమ యందు స్థిరంగా ఉండాలండి. పగవాడు అనేకమైన ముద్దులు పెట్టినట్లుగా కపట ప్రేమలు ఉంటాయండి. పెదవుల ద్వారా చూపించేటువంటి ప్రేమలు ఉంటాయండి. ఈ కపట ప్రేమల వలన, కేవలము ముఖ కవళకల ద్వారా చెప్పేటువంటి ప్రేమ వలన మనకు ఉపయోగం లేదండి. మనం హృదయానుసారంగా ప్రేమించాలి ఎవరినైనా. ఎప్పుడైతే హృదయానుసారంగా మనం ప్రేమిస్తామో దేవునికి మనం హృదయానుసారమైనటువంటి పిల్లలుగా మనం ఉంటామండి. కనుక ప్రేమ యందు మనం స్థిరపడాలి. ఇక 5వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత యందు స్థిరపడాలి. అంటే పాపము లేని జీవితం, కళంకము లేని జీవితం, మచ్చలేనటువంటి జీవితం. దేవుడు నీ విషయంలో, నా విషయంలో దేవుడు ఏమో ఆలోచన చేస్తున్నాడో తెలుసా? నాతోటి ప్రియమైన వాళ్ళారా, కళంకము లేని జీవితం అండి. మచ్చలేని జీవితం ఆయనకు కావాలండి. నిందలు లేనటువంటి జీవితం ఆయనకు కావాలండి. అలాంటి పిల్లల కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన పరలోకము నుండి. మరి అలాంటి కుమార్తెవేనా నువ్వు? అలాంటి కుమారుడివేనా నువ్వు? పరిశుద్ధత యందు మనం స్థిరంగా ఉండగలుగుతున్నామా? కొన్ని రోజులు పరిశుద్ధంగా ఉంటే కొన్ని రోజులు ఉండవు. కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు బాగం. కొన్నాళ్ళు మందిరానికి వస్తే కొన్నాళ్ళు మందిరానికి రాము. కొన్నాళ్ళు బైబిల్ చదివితే కొన్నాళ్ళు బైబిల్ చదవం. కొన్నాళ్ళు ప్రార్థన చేస్తే కొన్నాళ్ళు ప్రార్థన చేయం. కొన్నాళ్ళు మంచిగా పెడితే కొన్నాళ్ళు ఉండం. అంటే ఎప్పుడూ కూడా మనలో స్థిరత్వం అనేది ఉండదండి. అది సరైనది కాదండి. పాపము నిన్ను ఏలుతున్నంత కాలం దేవుడు నిన్ను ఏలలేడు. పాపం నిన్ను ఏలుతున్నంత కాలం నువ్వు పాపానికి దాసుడు, అంటే పాపానికి అమ్ముడుపోయావు. నువ్వు రక్తం ఇచ్చి కొన్నటువంటి క్రీస్తుని పక్కన పెట్టేసినట్లే నువ్వు. కనుక అది సరైనటువంటి ఆలోచన కాదని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధత యందు స్థిరంగా ఉండాలనే మాట మనం చూస్తాం అక్కడ. అలాగే 6వదిగా మనం చూసినట్లయితే
సత్కార్యములందు స్థిరంగా ఉండాలంటే సత్కార్యములందు స్థిరంగా, సత్కార్యాలు, మంచి కార్యాలు, దేవునికి ఇష్టమైన కార్యాలు, దేవుడు మెచ్చే కార్యాలు, దేవునికి యోగ్యమైన కార్యాలు, దేవుడు కోరినటువంటి కార్యాలు, ఆ కార్యాల్లో మనం స్థిరంగా ఉండాలి. ప్రారంభంలో చెప్పుకున్నాం కదండి, స్థిరపడడం అంటే ఒక కార్యాన్ని లేక ఒక పనిని సంపూర్తి చేసి ప్రశాంతంగా జీవించడం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత సత్కార్యందు స్థిరపడడం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత ప్రభునందు స్థిరంగా ఉండడం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత విశ్వాసమందు స్థిరంగా ఉండడం. దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత సత్యమందు స్థిరంగా ఉండడం, ప్రేమందు స్థిరంగా ఉండడం, పరిశుద్ధ స్థిరంగా ఉండడం. అలాగే సత్కార్యాలందు కూడా మనం స్థిరంగా ఉండాలండి. ఇక చివరగా 7వదిగా మనం ఆలోచన చేసినట్లయితే నిరీక్షణ వలన ఉత్సాహమందు స్థిరంగా ఉండాలండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నా నిరీక్షణ ఏంటండి? పరలోకంలో దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేను కదా, వాటి కోసం భూమి మీద నిరీక్షించాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం, నమ్మకం. ఆ నిరీక్షణ వలన ఉత్సాహం ఉండాలండి మనకి. అబ్రహాము పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు, ఆనందంతో ఎదురు చూశాడు అబ్రహాము. పరలోకం అనేటువంటి పట్టణం మనకుంది. ఆ పరలోకం అనేటువంటి పట్టణాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే భూలోకంలో మనం నిరీక్షణతో సంతోషంగా ఉండాలండి. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఆ నిరీక్షణ మనల్ని అవమానపరచదు. ఆ నిరీక్షణ అటు భౌతికంగా మనల్ని గెలిపిస్తుంది, అటు ఆత్మీయంగా కూడా మనల్ని గెలిపిస్తుంది. మరి నేను ఎలా ఉన్నాం? నిరీక్షణ వల్ల ఉత్సాహం అందు స్థిరంగా ఉన్నామా? ప్రేమ అందు స్థిరంగా ఉన్నామా? పరిశుద్ధత ఎందు స్థిరంగా ఉన్నామా? సత్కార్యాలు స్థిరంగా ఉన్నామా? ప్రేమ ఎందు స్థిరంగా ఉన్నామా అనేటువంటిది ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాం. వాక్య ప్రకారం దీవిద్దాం. మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఎల్లవేళలా జీవిస్తారు. మీ అందరికీ వందనాలు.